హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్ మమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే టేస్టీ బర్గర్ ఎలా చేయాలో చూద్దామండి. ఈ ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేశారంటే ఇంకా ఎప్పుడు ఆన్లైన్లో కానీ అలాగే బయట కానీ అస్సలు కొనరండి. టేస్ట్ చేశారు అంటే ఇక ఆలోచన కూడా మార్చుకుంటారు, అంత బాగుంటుంది. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అయితే ఆ ప్రాసెస్ ఎలాగో చూసేసి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ముందుగా ఉడికించుకున్న 2 ఆలూని తీసుకోవాలి. ఈ విధంగా ఉడికించుకొని పొట్టు తీసుకోవాలి. తర్వాత దానిలోకి కొన్ని నానబెట్టుకొని ఉడికించుకున్న గ్రీన్ పీస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆలు అలాగే గ్రీన్ పీస్ని ఒక ఫోర్క్తో బాగా స్మాష్ చేసుకోవాలి. ఆలు అనేది బాగా మెత్తగా అయిపోవాలండి. గ్రీన్ పీస్ అక్కడక్కడ గింజల్లా ఉన్నా పర్వాలేదు. చూసారు కదా, ఈ విధంగా బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొన్ని పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, ఒక 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ చాట్ మసాలా వేసుకొని కలుపుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత చేతికి ఆయిల్ అప్లై చేసుకొని మనం రెడీ చేసుకున్న ఈ ఆలూ పేస్ట్ని ప్యాటీస్ లాగా రెడీ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా రౌండ్గా బాల్ షేప్లో చేసుకొని ప్యాటీస్ లాగా రెడీ చేసుకోవాలి. అన్నీ కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. మనం చేతికి ఆయిల్ అప్లై చేయడం వలన ఆలూ పేస్ట్ అనేది ఏం అంటుకోకుండా చక్కగా రెడీ అయిపోతాయి. చూసారు కదండి, ఈ విధంగా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే దీనిలోకి మనం రెడీ చేసుకున్న ఆలూ ప్యాటీస్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై అవసరం లేదండి, అలాగే కోట్ చేయడం కానీ ఏమీ అవసరం లేదు. చక్కగా ఈ విధంగా 1 స్పూన్ ఆయిల్తోనే ఫ్రై చేసుకోండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్ కూడా టర్న్ చేసుకొని ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకోండి. ఇలా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత వాటిని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన వేరొక ప్యాన్ని పెట్టుకొని హీట్ చేసుకోవాలి. నేనైతే దీనికి పావు బజ్జీ చేసుకుంటాం కదండి, ఆ బ్రెడ్ని యూజ్ చేశాను. నార్మల్గా అయితే బర్గర్ చేసుకునే బ్రెడ్ ఉంటుంది కదా, అది అవైలబుల్గా ఉంటే అదే యూజ్ చేసుకోండి. ఇప్పుడు ఈ బ్రెడ్ని సగానికి కట్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్లో ఒక 2 స్పూన్ల బటర్ని యాడ్ చేసుకొని మనం కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్ కూడా టర్న్ చేసుకొని క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. బ్రెడ్ని కాస్త క్రిస్పీగానే ఫ్రై చేయండి. అలా అయితే మనం తిన్నప్పుడు బ్రెడ్ అనేది క్రిస్పీగా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదేవిధంగా మరి కాస్త బటర్ని యాడ్ చేసుకొని మిగిలిన బ్రెడ్ పీసెస్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బర్గర్ని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీస్ తీసుకొని అలాగే మనం ఫ్రై చేసుకున్న ఆలూ ప్యాటీస్ని కూడా పెట్టుకొని దానిపైన ఆనియన్, టొమాటో అలాగే చీజ్తో రెడీ చేసుకోవాలి. దీనిలోకి ఏ వెజిటబుల్స్ అయినా యూస్ చేయొచ్చండి. మీ ఇంట్లో అవైలబుల్గా ఉంటే క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్ ఏవైనా యూస్ చేయొచ్చు. చూసారు కదా, అన్నీ కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. బర్గర్ బ్రెడ్ యూస్ చేసిన వాళ్ళైతే చీజ్ ఎక్కువగా యూస్ చేస్తారండి. ఈ విధంగా చిన్న బ్రెడ్స్ యూస్ చేసిన వాళ్ళు చక్కగా కొద్దిగా చీజ్ పెట్టుకొని ఫ్రై చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల బటర్ని యాడ్ చేసుకొని 1 స్పూన్ నువ్వులను కూడా యాడ్ చేసుకొని మనం రెడీ చేసుకున్న బర్గర్స్ని పెట్టుకొని క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, మనం బటర్ వేసుకొని ఫ్రై చేసుకున్నప్పుడు క్రిస్పీగా ఫ్రై చేసుకోండి. బ్రెడ్ క్రిస్పీగా, లోపల ఆలూ ప్యాటీస్ సాఫ్ట్గా చీజీ టేస్ట్తో చాలా చాలా బాగుంటుందండి. బర్గరు చాలా సింపుల్, ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు కదా. ఒకసారి మీరు కూడా ఇలాగా ట్రై చేయండి. చూసారు కదా, కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.